నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీదేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తాం, నూతన టూరిజం పాలసీని విడుదల చేస్తామన్న మంత్రి కందుల దుర్గేష్. విజయనగరంలో సిరిమానోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడతామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శల దాడి, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసులు మాఫీ చేయించుకుంటున్నారని ఆరోపణ. తిరుమల కొండపై ప్రత్యక్షమైన దువ్వాడ శ్రీనివాస్, మాధురి త్వరలో పెళ్లి చేసుకుంటామంటూ ప్రకటన. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా టూరిజం పాలసీని విడుదల చేస్తామని వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి పాలసీ అమల్లోకి రానుందని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. విశాఖ సర్క్యూట్ హౌస్ లో మీడియాతో మాట్లాడిన మంత్రి టూరిజం పాలసీకి సంబంధించి పలు అంశాలను వివరించారు. పర్యాటకులను ఆకర్షించేలా, పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండేలా పాలసీ రూపకల్పనకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రత్యేక సహకారం అందించేందుకు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముందుకు వచ్చారని తెలియజేశారు. సెప్టెంబర్ 2వ తేదీన బెంగళూరులో జరిగిన దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని మరింత అభివృద్ధి చేసేలా తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని తాను వెల్లడించానని మంత్రి వివరించారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరిచే విధంగా పాలసీని తయారు చేయడానికి కృషి చేస్తూ ఉన్నాం. రాబోయే నెల రోజుల కాలంలో ఆ పాలసీ తయారవుతుంది. తిరిగి మళ్ళీ 25 ఏప్రిల్ నుంచి ఆ పాలసీ అమల్లోకి రావడం జరుగుతుంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకమైనటువంటి సహకారం అందించడానికి వారు ముందుకొచ్చారు. మొన్న సెప్టెంబర్ 9వ తారీఖున బెంగళూరులో దక్షిణాది రాష్ట్రాల టూరిజం మినిస్టర్ల యొక్క సమావేశం జరిగింది. నిజానికి అది వైజాగ్లో జరగాల్సి ఉన్నప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మనకి కృష్ణానదికి వచ్చినటువంటి వరదలు, అదేవిధంగా భారీ వర్షాల వల్ల యంత్రాంగం అంతా కూడా అందులో నిమగ్నమై ఉండటం వల్ల బెంగళూరుకు మార్చారు. బెంగళూరులో జరిగినటువంటి దక్షిణాది రాష్ట్రాల పర్యాటక మంత్రుల సదస్సులో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సంపూర్ణమైనటువంటి సహకారం ఇస్తామనేటువంటి మాట చెప్పారు. అక్కడ కూడా మనం ప్రత్యేకంగా వారిని కోరింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వనరులు ఉన్నాయి, వీటన్నిటినీ కూడా మనం ట్యాప్ చేసి అద్భుతమైనటువంటి పర్యాటక అభివృద్ధిని సాధించడానికి వీలుగా ఉన్నటువంటి ప్రకృతి సంపదని మనం ప్రజలందరికీ కూడా, పర్యాటకులందరికీ కూడా అందించాలనేటువంటి మాటని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగానే రాబోయే రోజుల్లో స్వదేశీ దర్శన్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం, అదేవిధంగా ప్రసాద్ అనేటువంటి దేవాలయాల టూరిజానికి సంబంధించినటువంటి పథకం, ఈ రెండింటిని కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. దాని ప్రకారంగా శ్రీశైలం, ఆ పరిసర ప్రాంతాల్లో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా బాపట్ల అక్కడ ఉన్నటువంటి సూర్యలంక బీచ్, దానికి సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలతో ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా అఖండ గోదావరి పేరుతోటి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలని కలుపుతూ ఒక ఐకానిక్ ప్రాజెక్ట్, అదేవిధంగా వైజాగ్లో ఇప్పటికే మనం లంబసింగి, బొర్రా కేవ్స్ వీటిని దృష్టిలో పెట్టుకుని ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఒక ప్రోగ్రామ్ని స్వదేశీ దర్శనంలో శాంక్షన్ అయి ఉంది. దాన్ని త్వరలోనే పట్టాలెక్కించడానికి కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇదే విధంగా మహాసంగమేశ్వరంలో కూడా ఒక ఐకానిక్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం. మొత్తంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నటువంటి అంశం ఏంటంటే, గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే పర్యాటక రంగం కుంటుపడిందో, ఎక్కడా కూడా పర్యాటక శాఖ మంత్రులు ఎప్పుడైనా సరే మీడియా ముందుకు వస్తే అటు చంద్రబాబు నాయుడు గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడానికే వారి సమయాన్ని కేటాయించారు తప్పితే ఏనాడు కూడా ఒక నిర్మాణాత్మకమైనటువంటి పర్యాటక అభివృద్ధి గురించి మాట్లాడినటువంటి సందర్భం మనం చూడలేదు.
విజయనగరం పట్టణ వైభవాన్ని సంస్కృతిని చాటి చెప్పేలా సిరిమానోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. విజయనగరం పట్టణంలోని సిరిమానోత్సవ వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరిమానోత్సవానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా పక్క ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. పోలీసులు సోదరభావంతో మెలిగి భక్తులకు సహకారం అందించాలని కోరారు. పర్మిషన్స్ ముందుగానే పెట్టారు. ఆ పర్మిషన్స్ కోసం మేము ట్రై చేస్తున్నాం. ఒకవేళ అది సక్సెస్ఫుల్గా అయితే మేము తీసుకురాగలుగుతాం. ఆ పర్మిషన్స్ టైంకి రాలేకపోతే కొంచెం నెక్స్ట్ ఇయర్ కానీ ప్లాన్ అంటే ఈరోజు వచ్చిన గెస్ట్ను అతిథిని మనం ఎలా గౌరవించుకోవాలో వాళ్ళకి ఉన్న ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రాపర్ డైరెక్షన్స్ ఇవ్వమని చెప్పాలి. ఎక్కడ అవుతుందంటే వాళ్ళు డైరెక్షన్స్ లేనప్పుడు కొంచెం అటు ఇటు వెళ్తారు. అక్కడ పోలీసుల తాలూకా గైడెన్స్ ఇంపార్టెంట్, కానీ ఇది లేకుండా చూసే ప్రయత్నిస్తారు. ఆర్టీసీ బస్సులు కూడా కొంచెం ఎక్కువ వేయమని చెప్తాం నగరంలో రావడానికి కూడా. దాన్ని కూడా యంత్రాంగం పనిచేస్తుంది. సీసీ కెమెరాస్ కూడా ఫంక్షనింగ్లో ఉన్నాయి. అది కూడా మానిటరింగ్ ఉంటుంది, సిటీ యంత్రింగ్ ఉంటుంది. ప్లస్ కమిషనర్ గారు కూడా శానిటేషన్ చాలా బాగా చేయించారు. వచ్చిన నెల రోజుల్లోనే బాగా సెక్యూరిటీ అన్ని చూడటం కూడా జరిగేది. సిటీ అంతా నీట్గా తయారైంది. మాకైతే ఇప్పటివరకు ఏమీ ప్రాబ్లమ్స్. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుండి తప్పించుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కేసులు మాఫీ చేసుకోవడానికైనా ప్రజలు అధికారం ఇచ్చారంటూ ప్రశ్నించారు. ఆంగ్లంలో వైసీపీ శ్రేణులపై కూటమి నాయకులు దాడులు చేశారని, ఉమాపతిరెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారని అన్నారు. ఉమాపతిరెడ్డి దర్యాప్తులకు సహకరించడం లేదని అబద్దాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉమాపతిరెడ్డి గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని 20 మంది మీద 307 మరియు ఇతర సెక్షన్స్తో కేసు నమోదు చేశారు. జనరల్గా కేసు నమోదు చేసిన తర్వాత దాని యొక్క న్యాచురల్ కోర్స్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఆ తర్వాత ఛార్జ్షీట్ ఫైల్ చేస్తారు, కోర్టులో విచారణ జరిగిన తర్వాత దానిలో వాస్తవాలు ఉంటే శిక్షిస్తారు, లేకపోతే లేదు. ఇది అందరికీ తెలిసినటువంటి ప్రొసీజర్. కానీ చంద్రబాబు నాయుడు గారికి అధికారం వచ్చిన తర్వాత ఆ పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమంలో ఇవాళ ఈ ఉమాపతి రెడ్డి గారికి ఒక నోటీస్ సర్వ్ చేసి ఆయన ఇన్వెస్టిగేషన్కి సహకరించడం లేదు, వాస్తవాలు ఆయన చెప్పడం లేదు అని మీ కేసు ఎత్తేస్తున్నాం అనేటువంటి ఒక నోటీస్ ఇచ్చేశారు. ఎంత దారుణం అండి ఇది! ప్రజాస్వామ్య దేశంలో అతను ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎంత గొప్పవారైనా కావచ్చు, ఒకసారి కేసు రిజిస్టర్ అయిన తర్వాత అది కోర్టుకు వెళ్లకోకుండానే దాన్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేయటం అనేది అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటున్నారు. ఈ ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. రేపైనా ఇంతే కదా. ఇంకో కేసు వచ్చినా కూడా ఏదైనా కేసులు జరిగితే ఇన్వెస్టిగేషన్లోనే దాన్ని తొక్కేసి నేరస్తుల్ని పక్కన పెట్టేసేటటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇవాళ ఏం జరుగుతూ ఉందంటే రాష్ట్రంలో వారి మీద ఉన్నటువంటి కేసుల్ని, ఎవరి మీద? తెలుగుదేశం పార్టీ వారి మీద ఉన్న కేసుల్ని, ముఖ్యమంత్రి గారి మీద ఉన్న కేసుల్ని, లేదా తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికేటటువంటి వారి మీద ఉన్నటువంటి కేసుల్ని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కొత్త కేసులు సృష్టించి పెడుతున్నారు. మీరు చూశారు కదా, ఎన్టీఆర్ భవన్ మీద అంటే తెలుగుదేశం ఆఫీస్ మీద దాడి జరిగిందని కేసు రిజిస్టర్ చేస్తే ఇన్వెస్టిగేషన్ దశలో ఉంటే దానిలో కొంతమందిని 41 నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసి వదిలేస్తే మళ్ళా కొత్తగా కేసు ఓపెన్ చేసి దానిలో 307 వేశారు. దానిలో 307 వేసి మళ్ళా కొత్త వారిని అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తే కొంతమంది అరెస్ట్ చేశారు, కొంతమంది బెయిల్కి వెళ్ళారు. ఈ విధంగా పోలీసుల్ని, పోలీసు వ్యవస్థని ఉపయోగించుకొని తెలుగుదేశం పార్టీ వారినేమో కేసుల నుంచి తప్పించేటటువంటి కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులనేమో కొత్త కేసులు పెట్టి వాటిల్లో ఇరికించి వాళ్ళని వేధించాలి అనేటువంటి కార్యక్రమం. ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. సూపర్ 6 పథకాలను ఆశ చూపించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆరోపించారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమలమడుగులో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ప్రజలకిచ్చిన హామీలను ఎప్పుడు నెరవేరుస్తారో చెప్పాలని ప్రశ్నించారు. గండికోట, రాజోలు ముంపు బాధితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ 5 ఏళ్లు ఎదురు చూడడమే తప్ప సూపర్ 6 పథకాలు అమలు కావని ఎద్దేవా చేశారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం కోసం ప్రజల పక్షాన పోరాడుతామని అన్నారు. ఆదినారాయణ రెడ్డి గారు నిన్న స్టేట్మెంట్ చూశారు.
నిన్న స్టేట్మెంట్ చాలా వ్యంగ్యంగా మాట్లాడుతుంటాడు ఆయన ఆదినారాయణ రెడ్డి. ఈ గుగ్లీ కొడతా సిక్సర్ కొడతా అంటున్నాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ కొడతారా లేదా కూటమి ప్రభుత్వము? వచ్చి రాగానే చేతులు ఎత్తేసినారు, బ్యాటు లేసే పరిస్థితే లేదు, సిక్స్ ఏం కొడతారని చూస్తూ ఉన్నారు. ఈరోజు సూపర్ సిక్స్ మీరు చెప్పినది అమలు చేయండి, ప్రజలు హర్షిస్తారు. ఈరోజు ఒక్క హామీ కూడా నెరవేర్చేదానికి ప్రయత్నాలు కూడా జరగని పరిస్థితి. పెన్షన్ అనేది కామన్గా రొటీన్గా వచ్చేటువంటి స్కీమ్ అది. మిగతా ప్రతి మహిళకు ఇస్తామనేది ఏమైంది? అమ్మఒడి ఏమైంది? రైతులకు సహకారం పెట్టుబడి సాయం ఏమైపోయింది? ఆర్టీసీ ఉచితంగా బస్ సౌకర్యం ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? 3 సిలిండర్లు ఇస్తామన్నారు, ఏమైపోయినాయి? అదేవిధంగా యువతకు నిరుద్యోగ వృత్తి 3000 ఇస్తామన్నారు, 3000 రూపాయల పరిస్థితి ఏమైంది? ఊసి ఎత్తుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు అందరినీ కూడా ప్రజలను ఆశలు రేకెత్తించి మీరు చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఆదినారాయణ రెడ్డి ఎట్లంటాయంటే సూపర్ సిక్స్ మాట్లాడు, 6 కొడతానంటాడు. ఆదినారాయణ రెడ్డి సూపర్ సిక్సే కాకుండా ఇంకా కూడా హామీలు ఇచ్చారు. కొండాపురం మండలంలో ముంపు గ్రామాలకు వెళ్ళినప్పుడు 666 కొడతా అన్నాడు. అంటే 10 లక్షలు ఇస్తామంటే 12 లక్షలు ఇస్తామని చెప్పి వచ్చాడు ఆదినారాయణ రెడ్డి. ఈ ఆదినారాయణ రెడ్డి చెప్పేటి అన్నీ ఇట్టే ఉంటాయి. సూపర్ 6 కొట్టలేదు, కనీసం బ్యాట్ కూడా లేచే పరిస్థితి లేదు. ఇవన్నీ మనం మోసం చేసేదానికి అని చెప్తున్నారు. రాజోలికి వచ్చినారు, 24 లక్షలు ఇస్తా అన్నాడు. ఎక్కడ 6లు కొడతారో అవి మాట్లాడకుండా ఏదో నోబాలు వైడు బాలు వ్యంగ్యంగా మాట్లాడి తప్పించుకునే మాటలు తప్ప, మీరు మెడికల్ క్యాంపులు పెట్టండి, ఎవరు వద్దనిలే. కనీసం ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ సక్రమంగా విధులు నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నారు. సీరియస్గా పేషెంట్లు వస్తే అక్కడ ఉంచలేని పరిస్థితుల్లో కాంబెల్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కు పోవాల్సిన దుస్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తూ ఉన్నాయి. ఈ 5 ఏళ్ళు వీళ్ళు 6 కొడతారని ఎదురు చూడాల్సిందే తప్ప 6 కొట్టేది లేదు, ప్రజలు అందుకునేది లేదు. ఇప్పటికైనా వ్యంగ్యంగా మాట్లాడేది ఆదినారాయణ రెడ్డి గారు మానుకొని 4 సార్లు ఓడిపోయినా కూడా ప్రజల్లోనే ఉంటున్నాం. నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం, ఏ కారణం చేత ఓడిపోయినా కూడా ఒక పద్ధతిగా నిజాయితీగానే రాజకీయాలు చేస్తూ ఉన్నాం. నువ్వు 6 కొడతావని ప్రజలు కూడా నమ్మడం లేదు. నేను తప్పకుండా ప్రజల పక్షాన ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి మీరు 6 కొడతారో లేదో, మీరైతే హామీలు ఇచ్చారో ఈ హామీలన్నీ ఏదైతే ప్రజలకు అమలు చేయకుండా మీరున్నారో ప్రజల పక్షాన ముంపువాసుల కొండాపురం విషయంలో కానీ, రాజోల విషయంలో కానీ, సూపర్ 6 విషయంలో కానీ తప్పకుండా ప్రజల పక్షాన ఫైట్ చేస్తాం, పోరాటం చేస్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.